నమస్తే. ఇవాళ అనులోమ విలోమ ఏకనాసిక బ్రెత్ చూపిస్తాను, ఏ విధంగా చేయాలనేది. ఈ ప్రాణాయామం సింగిల్ నాసిల్ బ్రెత్కి సంబంధించింది. ప్రాణాయామం అంటే చాలామందికి తెలిసిందే, ప్రాణశక్తిని విస్తరింపచేస్తూ అదుపులో ఉంచే క్రియ. మనం మామూలుగా గాలి తీస్తూ ఉంటాం, వదులుతూ ఉంటాం. గాలిలోని ఆ శక్తి, ఆ ప్రాణశక్తిని ఒక పద్ధతి ప్రకారం మనకి కావలసిన చోటకి, ఏదన్నా ఎయిల్మెంట్ ఉండి ఫలానా అవయవం దగ్గర ప్రాబ్లం ఉందంటే అటుపక్కకి మళ్ళించటానికి సహకరించే క్రియ. అంటే మనస్సుతో శరీరాన్ని సమన్వయపరచటమే ఈ ప్రాణాయామం. శరీరము, మనస్సు, శ్వాస మూడింటి కలయిక యోగా. ఓకే, ముందుగా మనం ఈ క్రియ అనులోమ విలోమ సింగిల్ నాసిల్ బ్రెత్ తెలుసుకుందాం. రెడీ. శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కుని ఒక గ్లాస్ వాటర్ తాగి వచ్చి కూర్చుంటే బెటర్గా ఉంటుంది. కూర్చున్నాక చిన్న ముద్ర వేసుకోవాలి. ముందుగా బొట్టల వేలు టిప్కి చూపుడు వేలు టిప్ ఈ విధంగా టచ్ చేసి మిగతా 3 వేలు వేయలేనంత స్ట్రైట్గా అన్నానే కానీ స్టిఫ్గా ఉండక్కర్లా, బిగతీసి పెట్టక్కర్లా, కొంచెం వంగినా పర్వాలా. 2 చేతుల్లోని ఈ విధంగా ముద్ర వేసి ఈ మణికొట్టి ఈ మోకాల మీద, ఈ మణికొట్టి ఈ మోకాల మీద, బాడీ స్ట్రైట్గా పెట్టి ఈ విధంగా కూర్చుంటాం. కుడి చేతిని ఈ చిన్న ముద్ర నుంచి నాసికా ముద్రలోకి మారుస్తాం. ఎడం చేయి అలాగే ఉంటుంది. ఓకే, చూపుడు వేలు లోపలికి, మధ్య వేలు లోపలికి, ఈ అరచేతిలో చిన్నగా నొక్కుతున్నట్టుగా టచ్ అవుతూ ఉండాలి. ఈ బొటన వేలు కుడి ముక్కు మూయటానికి తెరవటానికి, ఈ ఉంగరపు వేలు కానీ 2 వేలు కానీ ఎడముక్కు మూయటానికి తెరవటానికి ఈ విధంగా యూజ్ చేయాలి. ఓకే, రైట్. కుడి ముక్కు మూస్తున్నాం, ఎడముక్కు ద్వారా శ్వాస తీస్తున్నాం. గాలి ఎడమ ముక్కు రంధ్రంలోంచి వెళ్తోంది. గాలి గొట్టం ఎయిర్ ట్యూబ్లోంచి శ్వాసకోశాల నిండుగా తీసుకువెళ్తున్నాం. స్లోగా రిలీజ్ చేస్తున్నాం. ఇక్కడ శ్వాస తీసి ఎడముక్కు ద్వారా వెళ్తోంది, గాలి గొట్టంలోంచి వెళ్తుంది, శ్వాసకోశాలకు వెళ్తుంది అన్న ఫీలింగ్. ఆ గాలి ఎక్కడికి వెళ్తుంది మనం గమనిస్తున్నాం. అలాగే 5 సెకండ్స్ దాకా అక్కడ ఆపి ఉంచటం బెటర్. గ్రాడ్యువల్గా 2-3 రోజులు అయినాక 5 to 10 సెకండ్స్ దాకా కూడా వెళ్ళవచ్చు. శ్వాస తీస్తూనే ఉన్నాం. ఇక తీయలేని స్థితి వచ్చినప్పుడు హోల్డ్లో అలాగే ఉండాలి ఆ 5 సెకండ్స్, 5 to 10 సెకండ్స్. ఓకే, నెమ్మదిగా రిలీజ్ చేయాలి. మరొకసారి శ్వాస లెఫ్ట్ నాసిల్లోంచి వెళ్తోంది, గాలి గొట్టంలోంచి వెళ్తోంది, శ్వాసకోశాలన్నీ నిండిపోతున్నాయి. 5 క్షణాలు ఆగుతున్నాం, స్లోగా రిలీజ్ చేస్తున్నాం. ఈ లెఫ్ట్ సైడ్ నాసిల్ బ్రెత్లో స్టెప్ 1 ఇది. స్టెప్ 2 దీర్ఘంగా తీస్తాం. ఆ దీర్ఘంగా ఎలా తీస్తాం? బాటమ్ టిప్ ఆఫ్ ది స్పైన్, వెన్నుపూసల అడుగు నుంచి వెన్నుపూసల మీదుగా టాప్ ఆఫ్ ది హెడ్ దాకా ఒక ఫౌంటైన్ చిమ్మినట్టుగా తీయాలి. ఎలాగా? మళ్ళీ 5 క్షణాలు అక్కడ ఆగుతున్నాం. స్లోగా రిలీజ్ చేస్తున్నాం. వెన్నుపూసల మీదుగా వెళ్తుంది, వెన్నుపూసల మీదుగా స్లోగా కిందకి దిగుతుంది. అది ఫీలింగ్. గాలి ఎలా వెళ్తుంది అనేది అనవసరం, కానీ మీ ఫీలింగ్ ఏమిటి? బాటమ్ టిప్ ఆఫ్ ది స్పైన్ నుంచి టాప్ ఆఫ్ ది హెడ్కి వెళ్తున్న ఫీలింగ్తో తీయాలి. రెండవసారి రిలీజ్. ఇది స్టెప్ 2. స్టెప్ 1 ఏమో లంగ్స్, గాలి లోపలికి వెళ్ళటం, లంగ్స్ నిండటం, దాని మీదే కాన్సన్ట్రేషన్. స్టెప్ 2లో వెన్నుపూసల మీదుగా. మీకు లోయర్ బ్యాక్ పెయిన్ ఉంటే, థొరాసిక్ మధ్య మిడిల్ బ్యాక్ పెయిన్ ఉన్నా, అప్పర్ బ్యాక్ పెయిన్ ఉన్నా, సర్వికల్ ప్రాబ్లం ఏమన్నా ఉన్నా, మెడ నొప్పులు ఉన్నా, ఈ శ్వాస సెకండ్ స్టెప్ శ్వాస చక్కగా సహకరిస్తుంది నయం అవటానికి. క్రమంగా, గ్రాడ్యువల్లీ ఓన్లీ. ఓకే, ఇప్పుడు థర్డ్ స్టెప్లో 2లో
దీర్ఘంగా నిలువుగా పెట్టాం, తాళ్ళలో పక్కలకి విస్తరిస్తూ నిండుగా రిలీజ్. థర్డ్ స్టెప్లో ఏం చేసాం, ఈ రిప్ కేస్ ఎక్స్పాండ్ అవుతూ ఛాతి పక్కలకి విస్తరిస్తూ లంగ్స్ అండ్ హార్ట్ మీదే దృష్టి. సెకండ్లో వెన్నుపూసలు, థర్డ్లో లంగ్స్ అండ్ హార్ట్ మీద దృష్టి పెడుతూ థర్డ్ స్టెప్ శ్వాస తీసాం. ఇలాగా 3 స్టెప్స్లో ఏకనాసిక ఎడముక్కుదైంది. ఎడముక్కు ద్వారా తీసేదాన్ని ఏమంటాం, ఇది ఒక నాడి ఉంది ఎడమ వైపు, ఏమిటది, ఇడా నాడి. దీన్నే చంద్రనాడి అంటారు. ఇప్పుడు చేసిందేమో చంద్రనాడి శోధన, మూన్ పవర్ కలగజేస్తున్నాడు. మూన్ పవర్ అంటారు ఇంగ్లీష్లో. చంద్రనాడి శోధన. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి, బాడీ కూలింగ్ అవుతుంది. ఎండాకాలం కానీ వడదెబ్బల సమస్యలు కానీ ఈ చంద్రనాడి శోధన చేయటం వల్ల బాడీ కూలింగ్ వస్తుంది. ఇంకా బ్రెయిన్ చక్కగా కూలింగ్గా మనశ్శాంతిని కలగజేసేటట్టుగా హాయిగా ఉంటుంది. హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ చంద్రనాడి శోధన చేస్తే హార్ట్ బీటు క్రమంగా నార్మల్ దాకా వచ్చే అవకాశం కూడా ఉంది. హార్ట్ బీట్కి మంచిది, బాడీ కూలింగ్ చేస్తుంది. టెన్షన్ డిప్రెషన్స్ ఉన్నప్పుడు ఇది చేస్తే ఇంకా చక్కగా మీకు తలనొప్పి కూడా తగ్గుతుంది, టెన్షన్స్ తగ్గుతాయి. ఓకే, ప్రస్తుతానికి అంతవరకు తెలుసుకోండి. ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం రెండో వైపు, ఇది చంద్రనాడి అయితే ఇదేమిటి, కుడివైపు సూర్యనాడి. దీన్ని పింగళ నాడి అంటారు. మెయిన్గా సూర్యనాడి. ఎడమ వైపు మూసేస్తున్నాం ఈ 2 వేళ్లతో. కుడివైపు నుంచి శ్వాస తీస్తున్నాం. కుడి ముక్కు ద్వారా వెళ్తోంది గాలి, గాలి ట్యూబ్లోంచి వెళ్తోంది. శ్వాస కోశాలు నిండుతున్నాయి. 5 క్షణాలు ఆగాం, స్లోగా రిలీజ్ చేస్తున్నాం. ఇది స్టెప్ 1. స్టెప్ 2 మళ్ళీ వెన్నుపూసలు. రెడీ, దీర్ఘంగా రిలీజ్. థర్డ్ స్టెప్, నిండుగా విస్తరిస్తూ పక్కలకి. ఇది ఇటు 3 స్టెప్స్లో తీసాం, ఇటు 3 స్టెప్స్లో తీసాం. ఇది ఒక రౌండ్. ఇటువంటి రౌండ్స్ 3 రౌండ్స్ చేసుకోండి రోజు. అవసరం అనుకుంటే ఇంకా ఎక్కువసేపు కూడా 5 రౌండ్స్ దాకా వెళ్ళవచ్చు. ఒకేసారి మరి 10 రౌండ్స్ 20 రౌండ్స్ అంతగా చేసేయకూడదు ఓవర్గా. కావాలంటే మధ్యాహ్నం చేసుకోండి, మళ్ళీ ఈవినింగ్ కూడా చేసుకోండి. ఇప్పుడు సూర్యనాడి యాక్టివేట్ చేస్తే ఏంటి ఉపయోగం, ఈ సూర్యనాడి శోధన జలుబు సమస్యలకి చక్కగా మందులాగా పనిచేస్తుంది. కొందరికి సైనస్ ప్రాబ్లం ఉంటుంది, ఇక్కడ చీమిడి గడ్డగట్టుకుపోయి ఫ్లమ్ నొప్పి కూడా చేస్తుంది. ఈ వేడికి అది కరిగి స్లోగా నెమ్మదిగా కొన్ని రోజులకి క్లియర్ అయిపోయే అవకాశం ఉంది. జీర్ణశక్తి పెరుగుతుంది, డైజెషన్ పవర్ విల్ బి ఇంక్రీజ్డ్. అలాగే కొలెస్ట్రాల్ కరగటానికి కూడా ఇది పనిచేస్తుంది. మీరు మీ మనస్సు రక్తనాళాల్లో పెడితే, రక్తనాళాల్లో ఎక్కడన్నా కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అంటే మీ మనస్సుతోటి మీరు అక్కడికి వెళ్ళిపోతున్నారు, తీసుకెళ్తున్నారు ఆ వేడిని, దాన్ని కరిగించే అవకాశం కూడా ఉంది. ఇలాగా ఇంకా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఇంతవరకు తెలుసుకోండి. ఇప్పుడు చంద్రనాడి శోధన, సూర్యనాడి శోధన 2 తెలుసుకున్నారు. ఇవాళకి ఇది. నెక్స్ట్ టైం భేదన తెలుసుకుందరు. కానీ ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, శ్వాస తీస్తున్నప్పుడు ఏం జరుగుతుంది శరీరంలో, పొట్ట ముందుకు వస్తోంది. వదిలినప్పుడు పొట్ట అడుక్కు వెనక్కి వెళ్ళిపోతుంది, వెన్నుపూసల వైపుగా. అది కూడా గమనించండి, అది చక్కగా జరుగుతూ ఉండాలి. ఓకే, ఇవాళకి ఈ క్లాసు ముగిస్తున్నాం. నెక్స్ట్ టైం భేదన విషయం తెలుసుకుందరు. కానీ